జరుగుతుంది రాష్ట్రంలో? టీచర్లకు 6 నెలల నుంచి జీతాలు రావట్లేదు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 8 నెలల నుంచి జీతాలు రాలేదని ఆ వార్డెన్ చెప్పినారు. ఇది ఇంటిగ్రేటెడ్ హాస్టల్ సిద్దిపేట. నేను మొన్నగా వారం కింద పోయి అక్కడ భోజనం చేసి వచ్చిన. నేను అబద్ధాలు చెప్తలేను, వేగ్గా ఆరోపణలు చేస్తలేను. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? గ్రీన్ ఛానల్ అసలు హాస్టళ్లకు రెసిడెన్షియల్ స్కూళ్లకు ఒక్క పైసా ఆగదని ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఎవరి మాట నమ్మాలి? ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? దయచేసి మీరు ఆలోచించండి. ఇవాళ మనం ఇక్కడ ఇంత ఇంపార్టెంట్ అంశం మీద ఇక్కడ మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఈ రోజు పివి నరసింహారావు గారు ప్రారంభించిన మొట్టమొదటి స్కూల్ సర్వేల్లో ఈ రోజు పిల్లలతో వంట వండిస్తే ఆ పిల్లవాడు అబ్బాయి పేరు 8వ తరగతి విద్యార్థి అధ్యక్ష. ఆ అబ్బాయి పేరు మీద వేడి నూనె ఆ పిల్లవాడి కాళ్ళ మీద పడి ఇక కాళ్ళు ఎట్లా కమిలిపోయినాయి, హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. మీరేమో మేము హాస్టల్ పోయినాము, బాగా చేస్తున్నాము, మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. సర్వేల్ స్కూల్లో ఈ రోజు ఉదయం 9 గంటలకు పిల్లవాడు 8వ తరగతి విద్యార్థితో వంట వండిస్తే ఆ పిల్లవాడిని మీద నూనె పడి 2 కాళ్ళు కాలిపోయినాయి అధ్యక్ష. ఏ రకంగా పరిస్థితి ఉందో మీరు ఆలోచించండి. ఈ రోజు ఇంకొక సంఘటన, కొరుట్ల నియోజకవర్గం పెద్దాపూర్ గురుకుల పాఠశాలల్లో ఇప్పటికే 4 పిల్లలకు పాము కరిచింది, 2 పిల్లలు చనిపోయినరు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి పోయొచ్చిండ్రు. మళ్ళీ ఇవాళ 5వ విద్యార్థికి అబ్బాయి పేరు అఖిల్ కు ఇవాళ మళ్ళీ పాము కరిచింది. ఇంత మనం మాట్లాడుతున్నాం. ఒక గురుకుల పాఠశాలలో ఏమో మరి అక్కడ వేడి నూనె పడి పిల్లవాడి కాళ్ళు కాలిపోయినాయి. పిల్లవాడితో వంట వండిస్తారా? అంటే ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ గవర్నమెంట్? 4 సార్లు పాము కాటయి 2 పిల్లలు చనిపోయిన రెసిడెన్షియల్ స్కూల్లో ఇవాళ మళ్ళీ పాము కాటుకు వచ్చిందంటే మీ నుంచి చర్యలు లేవు కనుక, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కనుక సమస్యలు పునరావృతం అవుతున్నాయి అనడానికి ఇది ఉదాహరణతో మీకు చెప్తా ఉన్న అధ్యక్ష. ఈ సమస్యలు మా ప్రభుత్వంలో రాలేదని కాదు. ఆ రోజు సంవత్సరానికి 200, 300, 400 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయితే ఈ రోజు వేల సంఖ్యలో ఫుడ్ పాయిజన్ అవుతా ఉంది. అసలు సమస్య జరగని రోజే లేదు. ఇక చూడండి అధ్యక్ష, సాంబార్లో ఎలక, గురుకులంలో ఎలకల కలకలం, విద్యార్థికి పాము కాటు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 100 ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు గోయింగ్ టు దట్. నేను కోరేది, మీ సిన్సియర్గా మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇప్పటికైనా మీ కలెక్టర్లను బాధ్యులు చేయండి. చిన్న జిల్లాలైనవి, 2 అడిషనల్ కలెక్టర్లు ఉన్నారు. మీరు ప్రభుత్వం నుంచి మంత్రులు లేరు. సమస్య ఏమైంది? ఎస్సీ శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే, ఎస్టీ శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే, మైనార్టీ శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే. ముఖ్యమంత్రి గారికి సమయం లేక, డిపార్ట్మెంట్ మీద దృష్టి పెట్టక సమస్యలు తీవ్రమైతా ఉన్నాయి. అది మీ ఇంటర్నల్ మ్యాటర్. ఎందుకు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేసుకోలేకపోతే